భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ రాయ్పూర్లోని షహీన్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఈరోజు మొదలు కానుంది. ఫస్ట్ టీ20లో భారత్ గెలిస్తే న్యూజిలాండ్ ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియాకు న్యూజిలాండ్ ఏమాత్రం పోటీని ఇస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ఓటమి గెలుపును పక్కన పెడితే భారత్ ఫుల్ స్వింగ్ మీద ఉంది, స్పీడ్ మీద ఉంది. భారత్పై గెలవడం అంటే న్యూజిలాండ్కు అంత ఈజీ కాదు. అయితే ఎంతవరకు పోటీ ఇస్తుందా, గెలుస్తుందా అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. టీంల విషయానికి వచ్చిన ఏ జట్టు కూడా పెద్దగా మార్పులు చేసే అవకాశం అయితే లేదు. అంటే గెలిచిన భారత్ కావచ్చు, ఫస్ట్ టీ20లో ఓడిపోయిన న్యూజిలాండ్ కావచ్చు, టీంలో అయితే పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. కాకపోతే న్యూజిలాండ్ గెలవాలంటే మాత్రం మరీ ముఖ్యంగా మెయిన్ ప్లేయర్లు ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. ఈ పర్యటనలో న్యూజిలాండ్ ఓపెనర్ డెవన్ కాన్వే పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. వన్డే సిరీస్ కావచ్చు, ఫస్ట్ టీ20 మ్యాచ్ కావచ్చు, డెవన్ కాన్వే పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. నిజానికి న్యూజిలాండ్ టీంలో భారత పిచ్లపై ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉన్నది డెవన్ కాన్వేకే. ఎందుకంటే తన సిఎస్కేకు బాగా ఐపీఎల్లో ఆడాడు కాబట్టి. అలాంటి కాన్వే ఈ పర్యటనలో ఏమాత్రం తనదైన శైలిలో రాణించడం లేదు. సో న్యూజిలాండ్ గెలవాలంటే ఖచ్చితంగా డెవన్ కాన్వే రాణించాల్సి ఉంటుంది. అటు కొత్త బ్యాట్స్మెన్ టిమ్ రాబిన్సన్ కొత్త ప్లేయర్, భారత పిచ్లపై అవగాహన లేకపోయినప్పటికీ ఫస్ట్ మ్యాచ్లో బాగానే బ్యాటింగ్ చేశాడు. ఇక మరో స్టార్ రచిన్ రవీంద్ర తను కూడా ఖచ్చితంగా రాణిస్తేనే న్యూజిలాండ్ భారత్కు మరోసారి పోటీనివ్వగలదు. కానీ ఫస్ట్ టీ20 మ్యాచ్లో తను డక్అవుట్ అయిపోయాడు. ఈ మ్యాచ్లోనైనా ఫామ్లోకి వస్తాడా లేదా చూడాలి. ఇక ఫిలిప్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తను మరోసారి ఆడితేనే న్యూజిలాండ్కు మంచి మ్యాచ్ కాగలదు. ఇక మార్క్ చాప్మన్, డారీ మిచెల్ తమ వంతుగా రాణించారు. స్పిన్నర్ అండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా ఇంకా రాణిస్తే న్యూజిలాండ్కు బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. బౌలింగ్లో కూడా న్యూజిలాండ్ ఫస్ట్ టీ20లో ధారాళంగా పరుగులిచ్చారు. సో కాస్త బౌలింగ్లో భారత బ్యాట్స్మెన్లను ఏమాత్రం కట్టడి చేస్తారు అన్న దానిపైనే న్యూజిలాండ్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీకి అవకాశం ఇస్తారా, లేదంటే క్రిస్టన్ క్లార్క్నే కొనసాగిస్తారా చూడాలి. కైల్ జీమియన్ అండ్ ఈస్ సౌదీ స్పిన్నర్లు, అలాగే జాకబ్ డఫీ ఫస్ట్ మ్యాచ్లో మిగతా బౌలర్లందరూ ఫెయిల్ అయినప్పటికీ తను మాత్రం సూపర్గా బౌలింగ్ వేశాడు. సో ఈ మ్యాచ్లో ఏమైనా దాన్ని కంటిన్యూ చేస్తే న్యూజిలాండ్కు కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. ఇక టీమిండియా ఫస్ట్ టీ20 మ్యాచ్లో పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయించింది. ఒకరిద్దరు బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వీళ్ళకు కూడా రాణిస్తే ఇక టీమిండియా మరోసారి 250 పరుగులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ పీక్ స్టేజ్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. తనను న్యూజిలాండ్ ఎంతవరకు ఆపుతారో చూడాలి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ టీ20 మ్యాచ్లో టచ్లోకి వచ్చాడు. తను కూడా భారీ ఇన్నింగ్స్ ఆడితే ఇక టీమిండియాకు తిరుగుండకపోవచ్చు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షోతో అదరగొడుతుంటే శివం దుబే ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఒక సిక్సర్ కొట్టి కాస్త టచ్లో కనిపించిన ఆ తర్వాత అవుట్ అయ్యాడు. తను కూడా ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చేయగలిగితే ఇక టీమిండియా న్యూజిలాండ్ను భారీగా దెబ్బతీయగలదు. వచ్చిన అవకాశాన్ని రింకు సింగ్ పూర్తిగా యూజ్ చేసుకున్నాడు. సో తను ఆ ఫామ్ను కంటిన్యూ చేసిన టీమిండియా ఎదురుండకపోవచ్చు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అలాగే అక్షర్ పటేల్లో ఏ ఒక్కరిని తీసుకుంటారో అనేది అప్పటి పిచ్ పరిస్థితిని బట్టి అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ బౌలర్ బుమ్రా ఫస్ట్ టీ20 మ్యాచ్లో వికెట్లు తీయకపోయినప్పటికీ కాస్త కంట్రోల్ చేశాడు. ఈసారి వికెట్లు తీస్తే ఇంకాస్త అడ్వాంటేజ్ అవుతుంది టీమిండియాకు. హర్షదీప్ సింగ్ వికెట్లతో రిచ్చిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇలా చూడటానికి రెండు టీంలు స్ట్రాంగ్గా ఉన్నాయి. అయితే మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మాత్రం చూడాలి.